ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను భారతీయ జనతా పార్టీ స్పీడప్ చేసింది. రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను ఖరారు చేసి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా నాయకురాలని ఎన్నుకునేందుకు అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను భారతీయ జనతా పార్టీ స్పీడప్ చేసింది. రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను ఖరారు చేసి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా నాయకురాలను ఎన్నుకునేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బీజేపీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఖరారైనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొలిసారిగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా బీజేపీ మహిళా అధ్యక్షురాలను ఎప్పుడు అంటే మహిళా పార్టీ అధ్యక్షురాలుగా ఎప్పుడు కూడా మహిళను ఎన్నుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళు పార్టీ పుట్టిన తర్వాత తొలిసారి అటువంటి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. సో దట్ ఏంటంటే మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నాం, దేశవ్యాప్తంగా మహిళల్ని గుర్తింపు తేవడంలో భాగంగానే ఈ పదవి ఆమెకి ఇవ్వబోతున్నాం అనే ఒక కాంటెక్స్ట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో ప్రధానంగా ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్నటి వరకు పనిచేసినటువంటి ఆమె రాజమండ్రి ఎంపీగా ఉన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి, మరో మహిళ వనతి శ్రీనివాసన్ అని ఆమె కోయంబత్తూర్ తమిళనాడు చెందినటువంటి స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు రేస్ లో ఈ మూడు పేర్లు మాత్రం చాలా ప్రముఖంగా ఉపయోగిస్తున్నారు. అంటే బాగా బయటికి తెరపైకి వస్తూ ఉన్నాయి. నిర్మలా సీతారామన్ విషయానికి వచ్చినట్టు మనకు తెలిసిందే, ఆమె 2000 పార్టీ నుంచి చాలా కాలం పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. స్పోక్స్ పర్సన్ గా చేశారు. ఆ తర్వాత మంత్రి కేబినెట్ లో మోదీ కేబినెట్ లోకి ప్రవేశించారు. 2019 నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి బీజేపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో ఆమె శక్తివంతమైన మహిళగా గుర్తింపు కూడా పొందారు. సో నిర్మలా సీతారామన్ కి మాక్సిమం వచ్చే అవకాశం ఉందనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ హైకమాండ్ పెద్దలందరితో కూడా మంచి స్థానిక సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుగోలుగా మాట్లాడడం కావచ్చు, లేదంటే అన్నిటికి మించి వెల్ స్పోకెన్ ఆమె ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, మల్టీలింగ్విస్ట్ గా ఉంటుంది. ఆమె చాలా అంటే మేధావిగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఆమె పేరు ప్రముఖంగా ఉపయోగిస్తుంది. నెక్స్ట్ సెకండ్ రేస్ లో పురంధేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. మనకు తెలిసిందే ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బీజేపీతోనే ట్రావెల్ అవుతూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 2019లో వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2024లో మాత్రం రాజమండ్రి నుంచి అంటే కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేసి రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బంపర్ మెజారిటీ గెలిచారు. ఈమె కూడా చాలా మేధావిగా భావించాల్సిన అవసరం ఉంటుంది. మల్టీ లింగ్విస్ట్, అన్ని భాషలు దాదాపు 4-5 భాషలు చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఏ అంశం పైన కూడా చాలా స్పష్టతతో మాట్లాడుతూ ఉంటారు పురంధేశ్వరి. సో ఇటువంటి నేపథ్యంలో ఆమె ప్రతిపాదన కూడా అంటే ఆమె ప్రపోజల్ ని ఆమె క్యాండిడేట్స్ ని కూడా జాతీయ బీజేపీ జాతీయ పెద్దలు కేంద్ర పెద్దలు ఎవరుతున్నారో వారు కూడా చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ దాడికి సంబంధించి పాకిస్తాన్ యొక్క ఉగ్ర చర్యల్ని ప్రపంచ దేశాలకు వివరించేలాగా మొత్తం 7 బృందాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తే ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించారు. ఇటలీ, ఫ్రాన్స్, యూఈతో పాటుగా డెన్మార్క్, ఇలా ఒక 7 దేశాలు వెళ్లి పాకిస్తాన్ ఏ విధంగా దేశంపై ఉగ్రవాద చర్యలకు పాల్పడింది, ఎంత నష్టం చేసింది, అటువంటి దేశం యొక్క మాటల్ని నమ్మొద్దు అని ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆమె కూడా ఒక 7 దేశాలు తిరిగి రావడం జరిగింది. ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించారు. సో ఈమె కూడా పురంధేశ్వరి పేరు కూడా ప్రముఖంగా ఉపయోగిస్తుంది. మరి మరోగా లేడీ క్యాండిడేట్ వనతి శ్రీనివాసన్, ఈమె బీజేపీలో ఒక మాస్ లీడర్ గా ఉన్నారు. 93 నుంచి కూడా బీజేపీతో ట్రావెల్ అవుతూ ఉన్నారు.
2011లో మైలాపూర్ అనే కంటెస్టెంట్ అక్కడ ఆ అసెంబ్లీ స్థానం నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. తర్వాత 2016లో కోయంబత్తూర్ సౌత్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. 2021 మాత్రం ఆమె గెలుపొందడం స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కమల్ హాసన్ ఎవరైతే ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ ఆయన ఓడించి ఆమె గెలవడం జరిగింది. సో ప్రస్తుతం బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు ఒక మాస్ లీడర్ గా వనతి శ్రీనివాసన్కి గుర్తింపు ఉంది. సో వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో మేబీ అంటే ఆ బీజేపీ జాతీయ అధ్యక్షులైనా సరే ఆ అధ్యక్ష ఎంపిక జరగాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అట్లీస్ట్ మినిమం 19 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆయా రాష్ట్ర ప్రెసిడెంట్లు నియామకం జరగాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నియమించాల్సిన అవసరం ఉంటుంది. సో మినిమం 19 ఉంటే అధ్యక్ష ఎన్నిక చేసుకోవడానికి ఒక ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ యొక్క పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారం ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు 16 రాష్ట్రాలకి అధ్యక్షులను నియమించిన నియామకం జరిగింది. ఇక మిగతా 3 ఉన్నాయి. మా మధ్యప్రదేశ్ లాంటి ఒక కొన్ని పెద్ద రాష్ట్రాలు కూడా అధ్యక్ష పదవి నియామకం జరగాల్సిన అంటే స్టేట్ వింగ్ సంబంధించి అధ్యక్షురాలు. సో ఆ 19 కూడా పూర్తయినట్లయితే వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్ష ఎంపిక జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ ఎంపికలో ఖచ్చితంగా మహిళలకు ఈసారి ఛాన్స్ ఉంటుంది అనే ఒక బలమైనటువంటి ప్రతిపాదన బీజేపీ పెద్దలు తీసుకోవడం జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా మహిళ ఎవరు లేరు. బట్ ఫస్ట్ టైం ఇటు జరగబోతుంది కాబట్టి ఒక ముందస్తు ప్లానింగ్ తోనే ప్రజలతో బాగానే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే మహిళలకి పెద్దపీట వేయాల్సిన అవసరం వేస్తున్నామనే ఒక సందేశాన్ని జనంలో పంపించడం కోసం కూడా ఈ బీజేపీ స్టాండ్ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనా బీజేపీ సెంట్రల్ నాయకత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నిర్మలా సీతారామన్కే అవకాశం ఉంటుంది అనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఇప్పటికీ ఆమె జేపీ నడ్డాను కూడా కలిసి ఈ విషయంపై చర్చించినట్టు కూడా అంటే ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జేపీ నడ్డాను కలిసి కొంత మాట్లాడడం కానీ ఎంత జరిగిందని తెలుస్తూ ఉంది. సో ఓవరాల్ గా మేబీ అధ్యక్ష ఎంపిక కొంత టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈసారి షార్ట్ గా ఒక మహిళే బీజేపీ జాతీయ అధ్యక్షులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే జరిగినట్లయితే మాత్రం బీజేపీ ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిందని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.